అలా నేను నా కాలేజ్ టైంకి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఎప్పట్లాగే సాయంత్రానికి తిరిగి వచ్చాను. అలా తిరిగి వచ్చిన నాకు మళ్ళీ నిన్నట్లాగానే మగతగైతే లేదు కానీ 8 గంటల ప్రాంతానికి నేను పడుకోవడం జరిగింది. మళ్ళీ ముందు రోజులాగే బాగా భారీగా అరుపులు వినిపించాయి. ఎలా అంటే ఈసారి నేను లేచి నా నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోతే అతను చనిపోతాడేమో అని భయం పుట్టేలాగా అంత గావు కేకలైతే వినిపించాయి. నేను గబగబా లేచాను. బయటికి వెళ్ళే ధైర్యం అయితే నాకు లేదు. కానీ నా దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని పోలీసులకైతే ఫోన్ చేశాను. ఇలా మా పక్కింట్లో అరుపులు వినిపిస్తున్నాయి, మీరు దయచేసి తొందరగా రండి, ఏమవుతుందో తెలియదు అని నేను చెప్పాను. అది అవతల నుంచి విన్న పోలీసులు వెంటనే వస్తున్నామమ్మా, మీ అడ్రస్ చెప్పండి అంటే నేను ఉంటున్న అడ్రస్ అయితే చెప్పడం జరిగింది. అలా ఒక అరగంట గంటకి నేను ఉంటున్న ఇంటి కాలింగ్ బెల్ నొక్కడం మొదలైంది.